హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఆకుకూరతో ఎలా చేసుకున్నా ఆరోగ్యమే కదండి. ఎప్పుడు ఆకుకూరతో కూరలు పచ్చట్లే కాకుండా డిఫరెంట్గా ఈసారి ఇలా పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని చాలా ఫాస్ట్గా లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ఇక్కడ నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా యూస్ చేయొచ్చండి. నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన పులావ్. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి బిర్యానీ దినుసులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయి కదండి. అప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా సన్నగా కట్ చేసుకుని దాన్ని వేసుకోవాలి. టమాటో జస్ట్ ఆప్షనల్ మాత్రమే అండి, ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాను. మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. టమాటో కూడా ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని మిక్సీ వేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయాక ఇందులోకి ముందుగా కడిగి రెడీగా పెట్టుకున్న గోంగూర ఆకులను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గోంగూర కట్ట తీసుకున్నానండి పులావ్ ప్రిపేర్ చేయడానికి. దీన్ని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం సెగ మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆకు కాబట్టి ఇది త్వరగానే ఉడికిపోతుందండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గోంగూర ఇలా ఉడికి ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మనం ముదురు గోంగూర ఆకు తీసుకున్నాం అనుకుంటే కనుక ఇది ఫ్రై అయ్యాక దీన్ని చల్లార్చుకుని మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేత ఆకే తీసుకున్నట్లయితే కనుక ఇది బాగా మగ్గిపోతుందండి. రైస్ కుక్కర్ తీసుకుని అందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. ఇందులోనే ముందుగా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న గోంగూర ఆకు, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని రైస్ కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన పులావ్ ప్రిపేర్ అయిపోతుందండి. ఇది కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఆరోగ్యకరమైన నోరూరించి గోంగూర పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కానీ కుర్మాతో కానీ చికెన్తో కానీ దేంతో తిన్నా టేస్టీగా ఉంటుందండి. దీన్ని లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో గోంగూర తెచ్చుకున్నప్పుడు ఈ పులావ్ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యూచర్లో గోంగూరతో మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ పోస్ట్ చేస్తానండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.